ఉసిరి ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరికాయను ఆంగ్లంలో ది ఇండియన్ గూస్బెర్రీ అని, హిందీలో ఆమ్ల అని, సంస్కృతంలో ఆమలక అని అంటారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్లను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు, ముఖ్యంగా చ్యవనప్రాశ్లో. మలబద్ధకానికి ఉసిరికాయ దివ్యౌషధం. షాంపూలో కూడా ఉసిరికాయను వాడతారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్ ఇంబ్లికా. ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమారుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి, 6 నిలువుగీతలు కలిగి ఉంటాయి. ప్రతి కొమ్మకి అధిక సంఖ్యలో ఉసిరికాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణాలున్న వృక్షం. ఆయుర్వేదంలోనూ, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విటమిన్ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్ల హెయిరాయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అంతేకాక హెమరాయిడ్కి, మెన్రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్తస్రావాన్ని అరికట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారు చేయబడిన నూనెని చాలా మంది నిత్యం వాడుతూ ఉంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ధి చెందింది. భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్లు, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిగా వాడుతున్నారు. దీనితో తయారు చేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధ వ్యాధులకి ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధికంగా ఎగుమతి అవుతూ అన్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే, మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భారతీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం వక్కాణిస్తున్నాయి. ఉసిరికాయను అని, హిందీలో ఆమ్ల అని, సంస్కృతంలో ఆమలక అని అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన 5 రుచులను కలిగి ఉంది. అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. రాసాయనికముగా నారింజలో కన్నా ఉసిరిలో 20 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, కాల్సియం, ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి. వర్ణన: ఉసిరి చెట్టు 8 నుండి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఆకులు 7 నుండి 10 సె.మీ. ఉంటాయి. పువ్వులు ఆకుపచ్చ, పసుపు రంగులో ఉంటాయి. ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ, పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి ఉసిరికాయలు పుల్లగా పీచుతూ ఉంటాయి. ఉసిరిలో అనేక పోషక విలువలతో బాటు ఔషధ గుణములున్నందున దీనిని అమృత ఫలమంటారు. ఉసిరికాయ పచ్చడి. ఉపయోగాలు: ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో చ్యవన్ప్రాశ్ దీని నుండి తయారు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు. హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో వనమహోత్సవాలలో ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్టమని నమ్ముతారు. ఉసిరికాయలను పచ్చడికి, జామ్, జెల్లీ, సాస్ తయారీల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకుని రోజుకి 3 లేక 4 సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది.
ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. బరువు నియంత్రణకు ఉసిరి తినటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిదానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఔషధగుణములు. ఉసిరికాయలలో విటమిన్ సి అధికముగా ఉంది. దీన్ని తిన్నందువల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మలమూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్యాధి గ్రస్తులు దీనిని వాడినందున ఇన్సులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విధంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరికాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం, గుండె దీని పరిధిలోనికి వస్తాయి. జీర్ణమండలం. దాహం, మంట, వాంతులు, ఆకలి లేకపోవుట, చిక్కిపోవుట, ఎనీమియా, హైపర్ ఎసిడిటీ మున్నగు జీర్ణ మండల వ్యాధులను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు. ఆస్తమా, బ్రాంకైటిస్, క్షయ, శ్వాసనాళముల వాపు, ఊపిరితిత్తుల నుండి రక్తము పడుట మున్నగు వ్యాధులను నయం చేస్తుంది. గుండె. ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది. శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది. కాలేయము. కామెర్లు ఉసిరిలోని లినోయిక్ యాసిడ్ వల్ల తగ్గుతాయి. కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్థాలను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కామెర్లు. ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే వైటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి కామెర్లు రాకుండా సహాయపడుతుంది. మలబద్ధకం. మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. నోటిపూత. నోటిపూతతో బాధపడేవారికి ఉసిరికాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అరకప్పు నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది. కంటిచూపు. ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా కళ్ళు ఎర్రబడటం, దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో 2 చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకుని ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్లకు చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి మంచి యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరం యొక్క తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఆమ్లా సహాయపడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మం. జుట్టు ఆరోగ్యంలో అవసరం. ఉసిరికాయ ఉత్తమ యాంటీ ఏజింగ్ పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలేనిదిగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఉసిరి ఆకులను పేస్ట్గా చేసి తలపైన పూసుకున్నట్లయితే చుండ్రు, జుట్టు రాలిపోవడం, బూడిద నివారణలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టుకు సహజమైన కండిషనింగ్ను అందిస్తుంది. సాగు విధానము. ఉసిరి చెట్టు ఎండకి, వర్షాభావానికి తట్టుకుని పెరగగల చెట్టు. అన్ని నేలలోనూ ఇది పెరగగలదు. ఇదివరకు ఉసిరికాయలను అడవుల్లో నుండి సేకరించేవారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడా పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ధి చెందిన కాయలను సేకరించి ఎండలో బాగా ఎండబెట్టి వాటి విత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి 6 విత్తనాలుంటాయి. వాటిని 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్లలో విత్తుకోకావాలి. ఉసిరితో చేయు వంటకములు. ఉసిరి సాంబార్. ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో మంచి పొడిబట్టతో తుడుచుకోవాలి. వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసివేయాలి. ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక సీసాలోకి తీసుకుని ఆ ముక్కల మధ్యలో కొద్దిగా ఇంగువ పెట్టి మూత పెట్టాలి. 3వ రోజు ఆ ఉసిరి ముద్దని తీసి దానికి సరిపడ ఉప్పు, కారం, ఎర్రది, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో మెంతులు, ఆవాలు, ఇంగువ తిరిగమూత వేసి దానిలోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి చల్లారాక కలుపుకోవాలి. అలా కలిపిన పచ్చడిని గట్టిగా మూత ఉన్న గాజు సీసాలో జాగ్రత్త చేసుకోవాలి. పచ్చడి తినడానికి రెడీ.